అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం పంచకర్మల్లో నస్యకర్మ అనే దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నస్యకర్మ అనేది ఏంటి అండ్ దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్లో ఈ నస్యకర్మ ట్రీట్మెంట్ అనేది చేస్తారు అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో పంచకర్మల్లో నస్యకర్మ అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. సో ఈ నస్యకర్మ అంటే నాజల్ త్రూగా అంటే నోస్లో మెడికేటెడ్ డ్రాప్స్ అంటే ఆయిల్ డ్రాప్స్ అనేవి వేయడం జరుగుతుందన్నమాట. సో దాన్నే మనం నస్యకర్మ అంటాం. సో నాసాహి శిరసోద్వారం అంటే నోస్ ఈజ్ ద రూట్ అనమాట. మనకి హెడ్ మొత్తానికి బ్రెయిన్కి ఏదైనా రీచ్ అవ్వాలి అన్నా సరే నోస్ అనేది మనకి రూట్ లోపలికి వెళ్ళడానికి. సో అందుకనే ఈ నస్యకర్మ అనేది చేసేటప్పుడు మనం నోస్లో మెడికేటెడ్ డ్రాప్స్ వేయడం వల్ల అది మనకి బ్రెయిన్ వరకు రీచ్ అయ్యి ఎక్కడైతే మనకి క్యుములేటెడ్ లేకపోతే విషేటెడ్ దోషాస్ అనేవి ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ నస్యకర్మలో మెయిన్గా ఏ డిసీజెస్లో చేస్తాము అంటే మెయిన్గా మైగ్రేన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా అంటే సివియర్ హెడేక్స్ ఏమన్నా ఉన్న వాళ్ళల్లో మనకి నస్యకర్మ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే సైనసైటిస్ ఉన్న వాళ్ళల్లో అంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ రావడము లేదా రన్నింగ్ నోస్ ఉండడము, తలంతా బరువుగా ఉండడము, బాగా సివియర్గా హెడేక్ ఉండడము. సో నస్యకర్మ ఈ సైనసైటిస్లో ఎట్లా పనిచేస్తుంది అంటే మనకి సైనసెస్ ఫేస్లో మనకు కొన్ని ఎంటీ స్పేసెస్ అనేవి ఉంటాయి. సో ఈ సైనసెస్లో ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయ్యి అక్కడ మనకి బాగా ఫుల్ అయిపోయాం, మ్యూకస్ మొత్తము ఆ ఖాళీ ఎంటీ స్పేసెస్లో ఫిల్ అయిపోతుందో అక్కడ మనకి ఏంటి అంటే బాగా తలంతా బరువుగా అనిపించడము, రన్నింగ్ నోస్ ఉండడము, అట్లాగే ముక్కు నుంచి ఎల్లో కలర్ డిశ్చార్జ్ రావడము ఇలాంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇది కొంచెం ఏమైనా చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా అది సైనసైటిస్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఈ సైనసైటిస్లో ఈ నస్యకర్మ వల్ల ఏమవుతుంది అంటే ఏవైతే మనం ఈ మెడికేటెడ్ డ్రాప్స్ అనేవి ఇన్స్టిల్ చేస్తామో అవి మనకి సైనసెస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్లమ్ని మొత్తం అది స్క్రేప్ చేసి బయటకి ఎలిమినేట్ చేస్తుంది. అట్లాగే అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ని మొత్తం తొలగించి మనకి మళ్ళీ క్లియర్ సైనసెస్ని మనకి అక్కడ క్రియేట్ చేస్తుంది అనమాట. దానివల్ల కంప్లీట్గా మనకి సైనసైటిస్ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోతుంది. అట్లాగే దీంతో పాటు మైగ్రేన్ ఇష్యూస్లో అట్లాగే ఎబో క్లావికల్ రీజియన్లో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిలోని మనం ఈ నస్యకర్మ చేయొచ్చు. సర్వైకల్ స్పాండిలైటిస్లో కూడా అట్లాగే ముఖపక్షవాతం అంటే అర్ధితవాతం అంటాం ఆయుర్వేదంలో, ఫేషియల్ పెరాలసిస్. సో దీనిలో కూడా మనము ఈ నస్యకర్మ ట్రీట్మెంట్ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే మనకి అక్కడ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకి మళ్ళీ నార్మలైజ్ ఈ ఏదైతే ఫేషియల్ పెరాలసిస్ ఉందో అది మళ్ళీ నెమ్మదిగా మనకి నార్మలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్రాబ్లం అన్నిటిల్లో దాంతోపాటు గ్రే హెయిర్ ఏమన్నా ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా సరే మనకి నస్యకర్మ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలోని మనం ఈ నస్యకర్మ అనేది చేస్తాం. సో దీనికి పర్టికులర్ డ్యూరేషన్ ఉంటుంది. అంటే 7 days అని, 14 days అని, 21 days అని. సో పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకు ఉన్న లక్షణాలు బట్టి ఎన్ని డేస్ రిక్వైర్మెంట్ ఉంది అనేది ఎగ్జామినేషన్ చేసి మేము అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు కొన్ని ఏంటి అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ ఏంటి అంటే చల్లగా ఉన్నప్పుడు కానీ, క్లైమేట్ వర్షం పడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఫుల్ క్లౌడీగా ఉన్న టైంలో కానీ మనం ఈ నస్యకర్మ ట్రీట్మెంట్ అనేది చేయలేం. సో ఇదేంటి అంటే క్లియర్ స్కై ఉన్నప్పుడు మనకి వెదర్ అనేది నార్మల్గా ఉన్నప్పుడే ఈ నస్యకర్మ ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. సో దానికి పర్టికులర్ టైమింగ్ అనేది ఉంటుంది. సో నెమ్మదిగా మనకి ఫస్ట్ 7 days చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ వచ్చాయో అనేది అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ సెషన్ అనేది పేషెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్తో లైక్ మైగ్రేన్ కానీ, సైనసైటిస్ కానీ, లేకపోతే హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, అట్లాగే ఇంకా ఏమన్నా సివియర్ హెడేక్స్ కానీ, ఇట్లాంటి ఇష్యూస్ నాజల్ పాలిప్స్ ఉన్నా సరే వీళ్ళల్లో ఏంటి అంటే ఈ నస్యకర్మ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్తో ఎవరైనా బాధపడుతుంటే కనుక ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.